ఏం లేదన్న శాంతియుతంగా మేము మా అయితే వినతి పత్రాలను ఇవ్వడానికి వచ్చాము. కావాలని ఇంతమంది పోలీసు పహారాలు బట్టి మమ్మల్ని ఇబ్బంది చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కించే ప్రయత్నాలు చేస్తూ ఆగండి. వినతి పత్రాలే ఉన్నాయి. ఆగండి ఏం లేవు, వినతి పత్రాలే. ఇగో వినతి పత్రాలు చూడండి, వినతి పత్రాలు. మీకు తెలియదా? ఇగో వినతి పత్రాలు ఇస్తున్నాం. వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తున్నాం. వెహికల్ ఇగో అంత దారుణమైన పరిస్థితి. ఏం చేసినామని జరగండి. వినతి పత్రాలు సో ఇది పరిస్థితి. ఆస్మా నిరుద్యోగి, ఆమె చాలా రోజుల నుంచి కూడా ధర్నా చౌక్ వేదికగా చాలా ఉద్యమాలు చేస్తుంది నిరుద్యోగుల తరఫున. ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. చాలా దారుణంగా ఆమెని పోలీసులు ఈడ్చుకెళ్తున్న విజువల్స్ మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆమెని పోలీసులు గుంజుకొని వెళ్తున్నారు. మొత్తానికి చలో గాంధీ భవన్ అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు గాంధీ భవన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్న నేపథ్యంలో రోడ్ల మీదనే వాళ్ళని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన హామీలపై పెద్ద ఎత్తున వీళ్ళు పోరాటం చేస్తున్నారు. దాని మీదనే ఉద్యమం చేస్తున్నారు. లోపలికి పోయి వినతి పత్రం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని రోడ్ల మీదే అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా మా ఎఫెక్ట్ ఏంటో చూపిస్తాం, గ్రామాల్లో తిరుగుతాం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తామని చెప్పి చెప్తున్నారు.